నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతికూలతలను అధిగమించి భారత్ అభివృద్ధి పథంలో నిలిచింది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి. అమరావతిలో తొలి నాలెడ్జ్ ఎకానమీ జోన్ ఏర్పాటు. సిఐఐ భాగస్వామ్యంతో నెలకొల్పుతామన్న సీఎం. వైకాపాలో మిగిలేది జగన్ ఒక్కరే. పద్ధతి మార్చుకోవాలని మంత్రులు హితబోధ. గృహ నిర్మాణ సంస్థ ఫిక్స్డ్ డిపాజిట్ల గల్లంతుపై సిఐడి శోధన. హైదరాబాద్లోని అనుమానిత నిందితుల ఇళ్లలో సోదాలు. రేపటి నుంచే 2020 ఆసియా కప్. తొలి మ్యాచ్లో బంగ్లాతో భారత్ ఢీ.